మన్ కీ బాత్ కార్యక్రమం ఓ భిన్నమైన కాన్సెప్ట్. 2014 అక్టోబర్ 3వ తేదీన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే తాజాగా ప్రసారమైన మన్ కీ బాత్ 126వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ మనసు విప్పి మాట్లాడారు. అనేక అంశాలను దేశ ప్రజలతో ఆయన పంచుకున్నారు. అయితే తాజా ఎపిసోడ్లో స్వదేశీ ఉత్పత్తుల గురించి ఆయన ప్రస్తావించారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రజలంతా ఖాదీ వస్త్రాలనే ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశ ప్రజలు అడుగులు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రజలంతా ఖాదీ వస్త్రాలని కొనుగోలు చేసి ధరించాలని మన్ కీ బాత్ 126వ ఎపిసోడ్లో ఆయన కోరారు. స్వతంత్ర పోరాట సమయంలో ఖాదీ ఉత్పత్తులపై ప్రజలకు మహాత్మా గాంధీ అవగాహన కల్పించారన్నారు. అంతేకాదు స్వతంత్ర పోరాటానికి ఖాదీ ఉత్పత్తులు ఒక ఊతంలా పనిచేశాయని ఆయన వెల్లడించారు. ఆ తర్వాతి కాలంలో ఖాదీ ఉత్పత్తులకు జనాదరణ తగ్గిందన్నారు. అయితే గత 11 సంవత్సరాలుగా మళ్లీ ఖాదీ ఉత్పత్తులను జనం ఆదరించడం మొదలెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక రంగం ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి ఎదుర్కొంటుందని ఆయన వెల్లడించారు. అలాగే అనేక దేశాల్లో రాజకీయ అస్థిరత కూడా నెలకొందన్నారు. ఈ తరుణంలో మిగతా దేశాల మాదిరిగా భారత్ కూడా సొంత ఆర్థిక ప్రయోజనాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో స్వదేశీ ఉత్పత్తుల వాడకానికి ప్రజలు పెద్దపీట వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కన పెట్టి ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి రావాలని ఆయన కోరారు. స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలన్న కాన్సెప్టు ఒక విప్లవంలా జనంలోకి దూసుకుపోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాగా తాజా మన్ కీ బాత్ ఎపిసోడ్లో భారత నావికా దళానికి చెందిన ఇద్దరు అధికారిణులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా అలాగే లెఫ్టినెంట్ కమాండర్ రూపాల ధైర్య సాహసాలను ఆయన ప్రశంసించారు. కాగా తాజా మన్ కీ బాత్ ఎపిసోడ్లో భారత నావికా దళానికి చెందిన ఇద్దరు అధికారిణులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా అలాగే లెఫ్టినెంట్ కమాండర్ రూపాల ధైర్య సాహసాలను ఆయన ప్రశంసించారు. సముద్ర గర్భంలో ఈ ఇద్దరు మహిళలు చూపుతున్న తెగువను ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. విద్యుక్త ధర్మంలో ఎటువంటి కఠిన పరిస్థితులు ఎదురైనా భారతీయ యువతులు వాటిని దాచుకుంటూ ముందుకు సాగుతున్నారని ఆయన ప్రశంసించారు. కాగా మన్ కీ బాత్తో భాగంగా వారిద్దరితో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. అలాగే స్వతంత్ర సమర యోధుడు భగత్ సింగ్, గాయని లతా మంగేష్కర్ల జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వారికి శ్రద్ధాంజలి ఘటించారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ ఉరికంబం ఎక్కిన విషయాన్ని ఎవ్వరూ మరవలేరన్నారు. అసమాన ధైర్య సాహసాలకు ప్రతీకగా భగత్ సింగ్ నిలిచారని కొనియాడారు. భగత్ సింగ్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరిచిపోదన్నారు. భారతదేశ యువతకు భగత్ సింగ్ త్యాగం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని ఆయన పేర్కొన్నారు. అలాగే భారతరత్న లతా మంగేష్కర్ ఆలపించిన దేశభక్తి గీతాలను ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. లతా మంగేష్కర్ తన గాన మాధుర్యంతో అందరిని మంత్రముగ్ధులను చేసేవారని ఆయన ప్రశంసించారు. ఇదిలా ఉంటే మన్ కీ బాత్ కార్యక్రమం ఒక భిన్నమైన కాన్సెప్ట్. 2014 అక్టోబర్ 3వ తేదీన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైంది. అనేక వర్తమాన అంశాలపై తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఒక వేదికగా మారింది. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా యావత్ భారతదేశంలోని ప్రతి కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరయ్యారు. కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి అనేక వర్తమాన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మనసు విప్పి మాట్లాడారు. చిన్నారుల పరీక్షల దగ్గర నుంచి వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
వాస్తవానికి మన్ కీ బాత్ ఒక పార్టీ కార్యక్రమం కాదు, ఒక రాజకీయపరమైన కార్యక్రమం అంతకంటే కాదు. సమాజంలో సంభవిస్తున్న మార్పులు, వాటి మంచి చెడులను ప్రజలకు వివరించే కార్యక్రమమే మన్ కీ బాత్. ప్రజలకు సేవ చేసే వారిని ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ ప్రోత్సహిస్తుంటారు. ఒక్కోసారి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలకు ఆయన పరిచయం చేస్తుంటారు. మరోసారి ప్రజలకు ఎలా సేవ చేయొచ్చో వివరిస్తుంటారు. మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ భిన్నమే. ఒక ఎపిసోడ్కు మరో ఎపిసోడ్కు పోలికే ఉండదు. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో అంశంపై మనసు విప్పుతారు ప్రధాని మోడీ. ప్రజలు రేడియో మరిచిపోయి చాలా కాలమైంది. టీవీలు రావడంతో రేడియోలను జనం అటకెక్కించారు. అయితే ఈ మన్ కీ బాత్ కార్యక్రమంతో మళ్లీ రేడియోలకు సామాన్య ప్రజల్లో క్రేజ్ పెరిగింది. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలు కాగానే అందరికీ టక్కున మన్ కీ బాత్ కార్యక్రమం గుర్తుకొస్తుంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే మాటలను ప్రజలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. సహజంగా ప్రధాని స్థాయి వ్యక్తులు బహిరంగ సభల్లో చేసే ప్రసంగాలు ఒక తరహా ఉంటాయి. ప్రభుత్వం సాధించిన విజయంతో పాటు ప్రతిపక్షాలపై రాజకీయ దాడి ఈ ఉపన్యాసాలు తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇది మన్ కీ బాత్ దీనికి పూర్తి విరుద్ధం. రాజకీయాలకు అతీతంగా అనేక సామాజిక అంశాల పట్ల తన మనసులోని భావాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకుంటూ ఉంటారు. పరీక్ష ఒత్తిడి నుంచి పిల్లలు బయటపడడం వంటి ఆసక్తికరమైన అంశాల గురించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుంటారు. చిన్నారులకు అనేక విలువైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. మరోసారి ఇంకో ఆసక్తికరమైన అంశం తీసుకుంటారు. ఇదేమైనా ప్రధాని నరేంద్ర మోదీ వినూత్న కార్యక్రమం మన్ కీ బాత్ జనాదరణ పెరిగింది.